మహానాడు ముగింపు ప్రసంగంలో వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. అహంకారంతో విర్రవీగిన జగన్ కి కడప ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైనాట్లో గడ్డలిపోట్లు టీడీపీ రాజకీయం కాదన్నారు. ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు సీఎం చంద్రబాబు. అటు లోకేష్ కూడా పవర్ పంచ్లు విసిరారు. అందరూ అనుకున్నారు కడపలో మహానాడు అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమని అడుగుతున్నా మిమ్మల్ని. కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది మాది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ ఎర్రబుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? ఈ రోజు ఎర్రబుక్కు కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్రబుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్రబుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి.